ఏపీలో ఎన్నికల్లో భాగంగా టీడీపీ జనసేన బీజేపీ పొత్తులపై చర్చలు ముగిశాయి. పొత్తులపై చర్చల్లో భాగంగా ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇవాళ బీజేపీ అగ్రనేత అమిత్ షాతో భేటీ అయ్యారు. 50 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో పొత్తులపై టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది. అయితే రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా టీడీపీని ఎన్డీఏలోకి బీజేపీ ఆహ్వానించింది. సీట్ల సర్దుబాటులో భాగంగా జనసేన బీజేపీలోకి 30 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే లోక్సభ స్థానాల విషయానికొస్తే జనసేన 2, బీజేపీ 6 పార్లమెంటు సెగ్మెంట్లలో పోటీ చేయనున్నాయని సమాచారం. ఈ పొత్తుల లెక్కలపై ఇవాళ సాయంత్రం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఏపీలో అధికార వైసీపీని గద్దెదించాలనే లక్ష్యంతో టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. అప్పటికే బీజేపీతో జనసేన కలిసి ఉండటంతో ఈ కూటమిలోకి బీజేపీని కలుపుకొని వెళ్లాలని ఇరు పార్టీలు నిర్ణయించుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల నేతలు సీట్ల సర్దుబాటుకై ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో చర్చలు జరిపారు. 2 రోజుల క్రితం మరోసారి ఢిల్లీ వెళ్లిన నేతలు ఇవాళ అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సీట్ల సర్దుబాటు చేసుకున్నట్లు తెలిసింది. దీంతో రానున్న ఎన్నికల్లో 3 పార్టీలు కలిసి వైసీపీని ఢీకొట్టనున్నాయి. ఏపీలో అధికార వైసీపీని గద్దెదించాలనే లక్ష్యంతో టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. అయితే అప్పటికే బీజేపీతో జనసేన కలిసి ఉండటంతో ఈ కూటమిలోకి బీజేపీని కలుపుకొని వెళ్లాలని ఇరు పార్టీలు నిర్ణయించుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల నేతలు సీట్ల సర్దుబాటుకై ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో చర్చలు జరిపారు. రైట్గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి. సంజన, ఎట్టకేలకు ఏపీలో పొత్తుల వ్యవహారం ఒక కొలిక్కి వచ్చినట్లయింది. గడిచిన 2 రోజులుగా అటు టీడీపీ అధినేత, ఇటు జనసేన అధినేత ఇద్దరూ కూడా ఢిల్లీలోనే ఉండి అమిత్ షా అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పలు దఫాలుగా చర్చలు జరిపారు. ఈ కోవలో ఈ 3 పార్టీలు కలిసి ఎన్నికల్లో ముందుకు వెళ్లేందుకు అంగీకారం తెలిపినట్లుగా స్పష్టమైన సమాచారం వచ్చింది. ఈ కోవలోనే మరి కాసేపట్లో గాని లేదా రేపు గాని ఈ ఉమ్మడి అభ్యర్థులకు సంబంధించిన జాబితా కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం జనసేన, బీజేపీ కలిసి 8 అసెంబ్లీ అలాగే 30 అసెంబ్లీ, 8 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉందని ఆయా పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఇందులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్లమెంటుకు వెళ్లవచ్చుననే ఊహాగానాలు అయితే బలంగా వినిపిస్తున్నాయి. ఆయన కాకినాడ ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందని కూడా ఆ పార్టీ నేతల నుంచి అందుతున్న సమాచారం. ఇక మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇప్పటికే ఒక స్పష్టత వచ్చినట్లుగా తెలుస్తుంది. ఆయా అభ్యర్థులు పూర్తి స్థాయిలో కూడా ఖరారయ్యారని, బీజేపీ 6 ఎంపీ స్థానాలకు పోటీ చేయాలని భావిస్తుందని, ఈ 6 ఎంపీ స్థానాలు ఏమేంటి అనేది కూడా ఇప్పటికే నిర్ణయించారని కూడా తెలుస్తుంది. అయితే ఈ 3 పార్టీలకు సంబంధించిన నేతలు కలిసి అధికారికంగా ఈ ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే జాతీయ స్థాయిలో చర్చలు దాదాపుగా ఒక కొలిక్కి వచ్చాయి. ఇక రాష్ట్ర స్థాయిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మళ్ళీ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి, ఈ 3 కలిసి అభ్యర్థుల ఎంపిక, ఏ స్థానాల్లో ఏ పార్టీలు పోటీ చేయాలనే అంశం పైన పూర్తి స్థాయిలో చర్చించుకున్న తర్వాత తిరిగి ఢిల్లీ పెద్దల దృష్టికి ఆ వ్యవహారాన్ని తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో కూడా అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే జనసేన, టీడీపీ అధినేతల చర్చలు సఫలమైనట్టుగా చెప్పుకోవచ్చు. సంజన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ శ్రీరామ్.